వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ను జూన్ నెలాఖరు నాటికి ప్రాజెక్టు సంబంధించి అంచనాలు అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ అంటే కన్నా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి, సో నిధుల సమీకరణ ఎలా చేపడతాం, బనకచర్లకు సంబంధించి పూర్తి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అన్ని అంశాలను కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రాజెక్టు మొత్తానికి వ్యయం కూడా 81,900 కోట్ల రూపాయల వరకు అంచనా వ్యయమైతే వేయటం జరిగింది. ఇందులో 50% ఏపీ గవర్నమెంట్ భరిస్తుంది, అంటే దాదాపు 40,960 కోట్ల పైచిలుకు. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఫండ్స్ నుంచి ఒక 20% కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ ఫండ్ నుంచి కూడా ఒక 10%, అలాగే హ్యామ్ విధానంలో ఒక 10% నిధుల సమీకరణ కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఇదే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కూడా వివాదం నెలకొంది. అయితే చంద్రబాబు ఇప్పుడు స్పీడప్ చేయాలని చెప్పడంతో ఇటు తెలంగాణ నుంచి కూడా ఈ వివాదానికి సంబంధించి మరొక వివాదం లేవనెత్తారు. ఇప్పటికే అనేక జలాలను దోపిడీ జరుగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి. ఈ బనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తే కనుక మరింత నష్టం జరుగుతుంది, జల దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే గోదావరి నుంచి వయా కృష్ణ మీదుగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బనకచర్ల ప్రాజెక్టు లింకప్ చేసి ప్రాజెక్ట్ అయితే కొనసాగిస్తామని చెప్పినప్పుడు చెప్పారు కనుక, సో ఇన్ని చోట్ల నీటి దోపిడీ అనేది జరుగుతుంది. సో నీటి కేటాయింపుల దగ్గరే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ టీఎంసీల నీటిని, అంటే రెట్టింపు టీఎంసీల నీటిని దారాదత్తం చేసేసారు గత పాలకుడు కేసీఆర్ అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. రాయలసీమ ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తే కనుక ఇటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అనధికారికంగా కూడా నీటి దోపిడీ జరుగుతుంది అనేది ఇక్కడ తెలంగాణ నుంచి వినిపిస్తున్న వివాదం. సో ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ కదలికి వచ్చింది. దీనిపైన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. చాలా ఆయన గట్టిగానే రెస్పాండ్ అవటం కూడా జరిగింది. అసలు దీనిపైన అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తాం, అలాగే జలశక్తి శాఖ మంత్రి పాటిల్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. అయితే ఏపీ నుంచి ప్రతిపాదన రాలేదు, ప్రతిపాదన వస్తే కనుక దీనిపైన ఆలోచన చేస్తామని చెప్పేసి అటు జలశక్తి శాఖ నుంచి అలాగే ఆర్థిక శాఖ నుంచి కూడా ఒక హామీ అయితే లభించింది తెలంగాణ రాష్ట్రానికి. సో ఇక్కడ చూడాలి, ఇప్పుడు ఒకవేళ ఏపీ నుంచి ప్రతిపాదనలు వెళ్తే కేంద్రం అంగీకరిస్తుందా, ఎందుకంటే అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. సో తెలంగాణలో ఇప్పుడు యాంటీగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో బీజేపీ కాదు, అటు కూటమికి సంబంధించిన ప్రభుత్వం కాదు. మరి ఎవరికి ఫేవర్గా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది? సో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఎలాంటి నష్టాన్ని కలుగజేయబోతుంది ఇటు తెలంగాణకి, అటు ఏపీకి ఫేవర్గా సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తే కనుక భవిష్యత్తులో ఎంత నష్టపోవాల్సి వస్తుందన్న అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. సో ఈ అంశం పైన ఇవాళ చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు విజయార్య క్షత్రియ శాతవాహన్ గారు, బీఆర్ఎస్ నేత, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అలాగే డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూమ్లో అందుబాటులో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శ్యామ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. అలాగే తాటికేలు జయరామ్ గారు ఉన్నారు, అనలిస్ట్. జయరామ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి. ఫస్ట్ శ్యామ్ చంద్రశేషు గారు చెప్పండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పైన కదలికి తీసుకురావడంతో మళ్ళీ ఒక్కసారి తెలంగాణకు అలాగే ఏపీకి ఉన్న నీటి వివాదాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా తీసుకున్న వాటాలు లెక్కల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు జూన్ నెలాఖరు నాటికి ప్రతిపాదనలు డిపిఆర్లు అన్నీ కూడా పూర్తి చేయాలన్న దిశగా చంద్రబాబు అనౌన్స్ చేశారు. సో ఏంటి, ఎలా ముందుకు వెళ్తారు? ఈ వివాదాలన్నీ అడ్డంకిగా మారబోతాయా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఎలాగైనా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగానే ముందుకు వెళ్తారా? మేడం గారు, రాజేశ్వరి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకి, మా ఛానల్ వీక్షిస్తున్న అందరికీ కూడా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుకి ముందు కూడా ఒక సందర్భంలో ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటంటే, ఎవరైనా సరే ఈ రెండు రాష్ట్రాలు బాగుండాలి, గోదావరి పైనుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోనండి, వాళ్ళు వాడుకున్న తర్వాత వచ్చిన వాటర్ని మనం వాడుకున్న ఇబ్బంది లేదు, తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలకి ఎదగాలనేది నా ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముందుగా మీకు గుర్తు చేస్తూ, దాంతో పాటుగా ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ యొక్క వర్షాకాలంలో వర్షాలు అధికంగా కురిసినప్పుడు దగ్గరగా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంది. 3,000 టీఎంసీల్లో కలిసిపోయే సముద్రపు వాటర్, అంటే మిగులు జలాలు ఏదైతే అదనంగా ఆ ప్రాజెక్టు నిండగా
సముద్రంలోకి వెళ్ళేటువంటి ఏదైతే జలాలు ఉన్నాయో ఆ 3000 టీఎంసీలోంచి కేవలం ఇక్కడ బనకచెర్ల కోసం వాడేది 200 టీఎంసీలు. అంటే ఇంకా సముద్రంలో పోయేది దాదాపు 2800 టీఎంసీలో నీరు వృధాగా సముద్రంలో పోతా ఉంది. అది పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే బనకచెర్ల పోలవరం ప్రాజెక్ట్ ఉందో, ఏదో అయితే హైబ్రిడ్ యానిటీ ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్ ని చేపట్టాలనుకుంటా ఉన్నారో దానికి సంబంధించి ఎట్లాంటి అపోహలున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణకు ఉండేటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో అయితే అనుమానం ఎలాంటి అనుమానం లేదు. ఈ ప్రాజెక్టు చేయటం వల్ల పైనుంచి కిందకి నీరు వస్తా ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టు కట్టేయటం వల్ల వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే వారు ఎట్లాంటి ప్రాజెక్టు కట్టుకున్నా ఆంధ్ర రాష్ట్రం ఏదైనా ఇబ్బంది పడలేము, కానీ ఆంధ్రాలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే వాళ్ళు కాళేశ్వరం కట్టారు. ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే తెలుగు వారు ఎక్కడున్నా కూడా బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలను రెండూ కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళిందే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మీరు కూడా ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి బ్రీఫింగ్ అంతా ఇచ్చాక దాదాపు 81,900 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ బడ్జెట్ ప్రాజెక్ట్ కి సంబంధించి, కానీ ఇది జూన్ చివరికి ఈ డిపిఆర్ అంతా కూడా సిద్ధం చేయడం, కానీ దాంతోపాటు ఏదైతే ఉందో పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవాల్సి ఉంది. డెఫినెట్ గా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. నిజంగా ఏదన్నా వారి అనుమానాలు తగ్గట్టుగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా కేంద్రం కూడా వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్ర జలశక్తి మంత్రి గారిని కలిశారు. వారు కూడా ఇంతవరకు డిపిఆర్ కి అట్లా ఏం రాలేదు. వచ్చినప్పుడు డెఫినెట్ గా మీతో కూడా మాట్లాడతాము, ఇబ్బంది పడొద్దు అని వారు కూడా చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి విషయం. అక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విధానాల్లో, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అంతర్యుద్ధాల్లో, వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలు, దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బనకచెర్ల మీద పెట్టడం అనేది సరైన విధానం కాదు. మరి నాడు కేసీఆర్ గారు మరి తెలంగాణకి దాదాపు మరి నాకు తెలిసి చాలా పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు మరి 1,00,000 కోట్లు బడ్జెట్ ఏమో పెట్టి అది కట్టారు. మరి నిజంగా ఈ రోజు తెలంగాణలో చాలా చేరు అంటే వరి కూడా బ్రహ్మాండంగా పండి, అంటే ఎక్కువ పండాల్సిన దానికన్నా ఎక్కువ పండేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. దానికి ఏం ఆంధ్రప్రదేశ్ లో ఆనందపడతా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేసింది కాదు. మేము కూడా కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పెద్దలకి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఉంటే కనుక కూర్చోండి, మాట్లాడండి, అనుమానాలు ఉంటే కనుక మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. డెఫినెట్ గా డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ తీసుకోవాలి తప్ప ఊరికే ఏదో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళని ఏదో రాజకీయంగా చేయాలనేటువంటి ఉద్దేశం మీద కాంగ్రెస్ ని ఏదో చేయాలనే ఉద్దేశం మీద బీఆర్ఎస్ ఇట్లా కొట్టుకుని ఆంధ్రప్రదేశ్ మీదకి రావడం అనేది సరైన విధం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. చంద్రబాబు హయాంలో వచ్చింది కాదులేండి, జగన్ ఇదే అంశానికి సంబంధించి ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు కూడా ఇదే సందేహాలు తెలంగాణ నుంచి వ్యక్తమయ్యాయి. మాట్లాడదాం. విజయార్య గారు, ఇప్పుడు ఆయన వర్షన్ అంతా విన్నారు. సో కంప్లీట్గా ఎలాంటి నష్టం జరగదు తెలంగాణకు అని చెప్తున్నా, ఆల్రెడీ శ్రీశైలం నుంచి ఒక 200 టీఎంసీలు దోపిడీ జరుగుతుంది అన్నది ఎప్పటి నుంచో తెలంగాణ నుంచి వస్తున్న ఒక అబ్జెక్షన్. సో ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్టు పెడితే కనుక ఇది కూడా మళ్ళీ దోచేది ఫ్రమ్ పోతిరెడ్డిపాడు నుంచే, కాబట్టి మళ్ళీ దోపిడీ జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజల అనుమానం. సో ఆయన అన్నట్టు మీ సందేహం ఏంటి? ప్రాజెక్టుకున్న అడ్డంకి ఏంటి? వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అనేది ప్రజలు కూడా కోరుకుంటారు. రాజకీయంగా పంచాయతీలు ఏడ వస్తాయంటే మంచి పని ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయి ఓట్లు వాళ్ళకి పడతాయని ఒక ధ్యాసతో పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ వాస్తవిక దృక్పథంతో మరి గోదావరి కృష్ణా జలాల పంపకాలు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జరిగినాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అందులో 811 టీఎంసీల కేటాయింపు కృష్ణానది, అలాగే గోదావరి నదికి సంబంధించి 968 టీఎంసీలు కేటాయింపు జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగా వాస్తవంగా పరివాహక ప్రాంతము 79% పరివాహక ప్రాంతం తెలంగాణది, 68% పరివాహక ప్రాంతం తెలంగాణది, ఇది కృష్ణానదికి సంబంధించి. అయితే ఇందులో పరివాహక ప్రాంతం తెలంగాణది అయినా ఎత్తుగడ్డ కాబట్టి మరి పల్లం నీరు ఎరుగుతుంది కాబట్టి వాస్తవంగా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ మరి కృష్ణానది ద్వారా గోదావరి జలాల ద్వారా లాభం పొందుతున్నమాట వాస్తవం. అది నిర్వివాదాంశం. అయితే ఎగ్జాక్ట్లీ అంతే. అయితే ఇక్కడ ఒక నీతి నిబద్ధతతోటి ఉన్న పరిపాలకులు అయితే ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు పంచాయతీ తెలంగాణ పంచాయతీ రాష్ట్రం ఎందుకు ఏర్పడి నీటి యుద్ధమే కదా, నీటి పంచాయతీ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఒకవేళ నిజంగానే ఆనాడు ఉన్నటువంటి పరిపాలకులు సమదృష్టితోటి నీటి వాటాను పంచి డ్యాములు కట్టి తెలంగాణ ప్రాంతాన్ని అంతా సస్యమూలం చేస్తే పంచాయతీలు. ఆనాడు కేసీఆర్ గారు
1999 2000 మధ్యలో ఉన్నటువంటి టర్మ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో స్వయంగా కేసీఆర్ గారు మనకు పంచాయతీ వద్దు, రాజకీయ పంచాయతీ వద్దు, ఇక్కడ పంపకాల వాటనే కదా, కాబట్టి మన రేపొద్దుగల మీరు ముఖ్యమంత్రి అయితే స్వతహాగా మీ నాయకత్వంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు లేకుండా స్వతహాగా మీరు ముఖ్యమంత్రి కావాలి అని అంటే తెలంగాణ ప్రజల యొక్క నీటి గోసను, విద్యుత్ గోసను మీరు అర్థం చేసుకోండి అని చెప్పి మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశాన్ని ఆయన క్రోడీకరించి పెట్టడం జరిగింది. అప్పుడే ఎప్పుడు 1999 మేనిఫెస్టోలో. అయితే అందులో ఆ టైం మేరకు చంద్రబాబు నాయుడు గారు అని తెలంగాణ ప్రజలతో ఓట్లు వేయించుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన మరి పరిపాలనలోకి వచ్చింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు అదే మేనిఫెస్టోను అయ్యా మరి మనం తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం కాబట్టి ఏదైతే జలయజ్ఞం ఉన్నదో జలయజ్ఞ కార్యక్రమమే కేసీఆర్ గారు ఒరిజినల్గా. అయితే మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆ పథకాలకు పేర్లు పెట్టింది కూడా కేసీఆర్ గారు అనే విషయం చాలామందికి అందరికీ తెలుసు, పెద్దలందరికీ కూడా. అయితే ఆ విధంగా ఆనాడిగా తెలంగాణ లేదు బొలంగాణ లేదు బై జర చెప్పింది చేయి, నీవు జర నోరు మూసుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నందుకే తెలంగాణ ప్రజల కోసం ఆయన కష్టపడ్డందుకు కానీ దాన్ని గుర్తించలేనందుకు గాను మరి పార్టీ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చి పరిపాలన చేసినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారిదండి. దీంట్లో పంచాయతీ ఏముంది చెప్పండి? ఈరోజు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు పరివాహక ప్రాంతం గోదావరి 79% అయితే సీలేరుకు సంబంధించిన దాన్ని 7 మండలాలను కలుపుకున్నారు కావాలని. సరేపై రాష్ట్రం అయితే రాని అని చెప్పి ఆనాడు కాంప్రమైజ్ కావడం జరిగింది. వాస్తవం ఇది, అది అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, సమాజానికి తెలుసు. అంటే అట్లా దోపిడీ జరిగింది. అంటే 3% వాటా సీలేరు ద్వారా అటు వెళ్ళిపోయిందంటే మనకు ఉన్నది ఎంత అంటే 76% వాటానే ఉంది. ఆ 76% ఎంత వాటా ఎంత అంటే మనకు రావాల్సింది 950 టీఎంసీల నీళ్లు గోదావరి వాటా మనకు రావాలి. మరి రావాలన్నప్పుడు ప్రాజెక్టులు కట్టుకోవాలి కదా, కట్టుకోవాలి కాబట్టి బ్రహ్మాండమైన ప్రాజెక్టుని ఈరోజు కాళేశ్వరం డిజైన్ చేసి ఈరోజు భవిష్యత్తు తరాలకు అందియాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సంపూర్ణమైన నిర్మాణం చేసిండ్రు. దాన్ని సంపూర్ణంగా వినియోగంలోకి తెస్తే 950 టీఎంసీలు ఖచ్చితంగా. అవును, కానీ కృష్ణా జలాల విషయంలో ఇవ్వాల్సిన 724 టీఎంసీలు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1254 టీఎంసీలు ఇవ్వడానికి కారణం ఏపీకి కేసీఆర్ అన్న వార్త కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఈరోజు మేమేమంటున్నామంటే అయ్యా ఆడ నీళ్లు దోపిడీ జరుగుతున్నాయి, నువ్వు ఏం చేస్తున్నావని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆనాడు మేము పరిపాలనలో ఉన్నాం. సరే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు, బీజేపీ వాళ్ళు అనొచ్చు, తప్పేం లేదు. అంటే మీ వల్లనే అక్కడ నీళ్లు పోతున్నాయని అనొచ్చు, తప్పేం లేదు. కానీ వాస్తవంగా కేసీఆర్ గారు ఎన్ని అడ్డంకులు తెచ్చినా, ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా ఆనాడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోలే, ఈనాడు కూడా పట్టించుకుంటలే. ఈనాడు కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, ఆనాడు మేము కంప్లైంట్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ కుట్ర ఏంది అంటే వాస్తవంగా తెలంగాణ ఖనిజాలను, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ను ఏ విధంగా మా చేతులకు తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఉన్నందువల్ల ఈ ప్రాంతీయ పార్టీల మధ్యలో శిక్షును తనకు అనుకూలంగా మలుచుకోవాలనే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉండడం వల్లనే పంచాయతీ దేవతలే ఈరోజు అనుకుందామండి. తెలంగాణ నుంచి భయం ఎక్కడ వ్యక్తమవుతుందంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, ఏపీ స్టేట్లో కూడా కూటమిలో భాగంగా ఉంది కాబట్టి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏపీకి ఫేవర్ గా ఉంటుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నీటి దోపిడీ 200 టీఎంసీల నుండి 300 టీఎం వాస్తవంగా వాళ్ళు దోసుకున్నమాట వాస్తవం. ఎందుకు? బ్యాక్ వాటర్ ఉంది అక్కడ, బ్యాక్ వాటర్ పెట్టేసి అక్కడిదక్కడ తోడేసుకున్నారు. కొట్లాటలు కూడా అయినాయి. పోలీసులు, ఆ పోలీసులు, ఈ పోలీసులు వచ్చినమాట వాస్తవం. అయితే ఈ రోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కుట్రల వల్ల భారతీయ జనతా పార్టీ అండర్ క్లచెస్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు కాబట్టే ఈరోజు రాత్రి ఈరోజు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. జయరామ్ గారు, సో 2 రాష్ట్రాల నుంచి భయాందోళన కావచ్చు, ఒక పక్క అభివృద్ధి కోసం పడుతున్న పాటలు కావచ్చు, మొత్తానికైతే టోటల్ వర్షన్ విన్నారు. సో ఇప్పుడు గతంలో కన్నా అంటే జగన్ పాలన కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు టేకప్ చేయడం వల్ల కూడా ఒక భయం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. సో నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది ఆ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల? ప్రాజెక్టు ప్రతిపాదనలు వెళ్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ టీడీపీ తీసుకునే డెసిషన్కి ఫేవర్గానే ఉంటుందా, లేకపోతే ఉత్తమ్ పెట్టిన అర్జీలు ఏమైనా స్వీకరించే అవకాశం కనిపిస్తుంది? రాజేశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెగా న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇప్పుడు ఇంతసేపు 2 పార్టీలు రాజకీయాలు మాట్లాడేది సంతోషం, కానీ నేను రాజకీయాలు మాట్లాడలేదు కదా. నేను ఒక మెడికల్ డాక్టర్ని, పొలిటికల్ అనలిస్ట్ని.
సో నాకు రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి నేను ఏపీ తెలంగాణ ప్రజల మనోభావాలు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఆకలి దప్పుల గురించి మాత్రమే మాట్లాడతాను నేను. అక్కడ కష్ట నష్టాలు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా ప్రజలను ఉద్దేశించి మాత్రమే ప్రాజెక్టు చేస్తామని ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. ఇది సర్వసాధారణం, సహజమైన మాట ఇది. కానీ దానికి అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ఏంటంటే ధనాన్ని దోపిడీ చేసుకోవడానికి ప్రభుత్వాలు మూకుమ్మడిగా ఇక్కడ మాటలు చెప్పుకోకుండా సో సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. స్క్రీన్ పైనేమో తన్నుకున్నట్టుగా, స్క్రీన్ వెనకాలేమో హగ్గులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. ఇవి రాజకీయ పార్టీలకు ఉండే నైజం ఇది. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి లేదు అంటుకుంటే కేసీఆర్ గారు ఎవరైనా కూడా ఇక్కడ తప్పిదాలు మాత్రం చాలా ఇంపార్టెంట్, అవసరాలు కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, గత ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వస్తే గత ప్రభుత్వానికి ఒక ఆలోచన లేకుండా దానికి ఏదైతే మనం యాక్షన్ ఉందో నెక్స్ట్ రియాక్షన్ ఆలోచించకుండా పోలవరంలో ఉన్న 30 గ్రామాలను వదిలిపెట్టుకొని ఆంధ్రప్రదేశ్కు వదిలేసుకొని వచ్చేసిన తర్వాత ఆ గ్రామ ప్రజలను ఇటు ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళ ఆకలి దప్పులతోని ఎస్సీలు ఎస్టీలు మాత్రమే అక్కడ ఉన్నారు. అత్యధికంగా వాళ్ళు నిరుపేదలు, నిరక్షరాస్యులు. వర్షం వస్తే ఆ ఇంటి కప్పు పైన కూర్చునే అటువంటి బీదా బిక్కి జనాలు, వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం మాట్లాడలేదు. సో అప్పుడు ఉన్న తెలుగుదేశం మాట్లాడలేదు. ఆ తర్వాత 5 years తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మాట్లాడలేదు. కానీ ఒకవైపు వచ్చేసాము మేము యుద్ధం ప్రకటిస్తున్నాము ప్రజల కోసం అని చెప్తుంటారు. లేదు, ప్రజలకు ఇది ఉపయోగం అని చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రజలకు ప్రజలకు ఉపయోగము? తెలంగాణలో ఉన్న ప్రజలే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలే. కానీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ప్రజా అంశాన్నిగా 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోకుండా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంది, కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు? ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దీన్ని చూస్తూ కూర్చుంటూ ఉండేసి నీళ్లు, నిధులు, నియామకాలు అనేది పోరాటాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది పోరాటం ఏం కాదు. ఇది నీళ్ళ గురించి మాట్లాడినాం, నిధుల గురించి మాట్లాడినాం, నియామకాల గురించి మాట్లాడినాం. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు ఏంది? ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండా బంకచర్ల ప్రాజెక్టు. ఇది ఎవరికి ఉపయోగము, ఎవరికి నష్టం? 100% తెలంగాణకు నష్టం, అలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈ నష్టాన్ని నివారింపు చర్యల లోపల ఏపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ఏంటిది, తెలంగాణ ఏం కోరుకుంటుందన్న విషయము రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. ఏం కోరుకుంటుందన్న విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతలేడు. ఏం కావాలన్న విషయాన్ని ప్రజలతో చర్చలు లేవు, ప్రతిపక్షాలతో చర్చలు లేవు, అఖిల పక్షం అంతకంటే లేదు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు విషయంలో పనిచేయటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుందా, ప్రతిపక్షం మాట్లాడుతుందా? ప్రభుత్వం కదా మాట్లాడాల్సింది. ప్రభుత్వానికి నోరెందుకు పడిపోయినట్టు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈరోజు బీఆర్ఎస్ గత ప్రభుత్వం, బీఆర్ఎస్కు బాధ్యత లేదు. బీఆర్ఎస్ చేస్తే ఏంటంటే నష్టాన్ని అప్పుడు జరిగింది, సరే మా వల్ల నష్టం జరిగింది, మేము మంచి చేయమంటుంటారు. మరి రేవంత్ ఎందుకు మాట్లాడతలేడు? ఈరోజు మాట్లాడాల్సిన రేవంత్కు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కాంగ్రెస్కి ఇది అవసరం లేదా? లేదా రేవంత్కి అవసరం లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్జీ పెట్టడం లోపల ఆంతర్యమైంది, అర్జీలో ఉన్న అంశాలు ఏంది? అది ఎక్కడైనా ఏదైనా సూచించారా మీరు? మనకు నష్టం ఎక్కడ జరుగుతుంది అనే దాని మాట్లాడారా? అదేమీ లేదు. అంటే లాభాల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతలేడు, నష్టాల గురించి రేవంత్ మాట్లాడతలేడు. ఇది రాజకీయం అంటే ఇది. ఈ రాజకీయాలను పక్కన పెట్టేసి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మిత్రుడు డెఫినెట్గా ఒక మాట చెప్పారు, అది తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారు. తెలంగాణ ప్రజలకు తరఫున నేను ఆహ్వానిస్తున్నాను. ఏది అంటే ఇరు ప్రాంత ప్రజలకు మంచి జరగాలి, ఇరు ప్రాంత ప్రజలకు ఆకలి దప్పులు తీరాలి, ఇరు ప్రాంత ప్రజలకు ఏ నష్టం జరగకూడదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడతలేడు? చంద్రబాబు నాయుడు దీని మీద చర్చను పెట్టట్లేదు. చంద్రబాబు నాయుడు దీని మీద ఒక సూచన ఎందుకు చేయటం లేదు? బీజేపీ సూచన ఎందుకు చేయట్లేదు? జనసేన సూచన చేయట్లేదు? చంద్రబాబు నాయుడు హోల్సేల్ ఒక గవర్నమెంట్ కాదు కదా ఇది. అంటే ఈరోజు బీజేపీ మీరిద్దరు తన్నుకొని చావండి, రేపు తెలంగాణ లోపల ఇదే ఎజెండాతో మేము ఎలక్షన్లో పోతాం అనుకుంటుందా?
అంటే ఇక్కడ అంతర్గతంగా యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుందంటే సమర్థుడైన శత్రువు కంటే అసమర్థుడైన మిత్రుడు ఉన్నప్పుడే. యుద్ధం అనేది ఇంకెప్పుడు జరుగుతుందంటే మనకు శత్రువుతోనే సమానంగా కొట్లాడడానికి మనకి ఇబ్బంది లేదు, కానీ ఒక పనికి మాలినోడు మన పక్కన ఉన్న మిత్రుడు వల్లనే మనం నష్టపోయినప్పుడు ఉంటుంది. అది ఔరంగజేబు నుంచి మొఘల్ సామ్రాజ్యం నుంచి మొదలుకుంటే కాకతీయుల వరకు మనకు అదో చూస్తే అక్కడే కనిపిస్తుంటుంది. ఇంత పెద్ద ఇంకా వింతేం కాదు. కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నది సమర్థవంతంగా ప్రభుత్వం తరపు నుంచి మీ వాదనలు ఇవ్వి, మీ ప్రతిపాదనలు ఇవ్వి. మీ వాదనలు కనిపించట్లేదు, మీ ప్రతిపాదనలు కనిపించట్లేదు. చంద్రబాబు గారు క్లియర్, ప్రాజెక్ట్ కావాలి, ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నారు, డిపిఆర్ పెట్టుకున్నారు. అందులో 50% ప్రాజెక్ట్ విలువ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 41 crores అన్నారు. 10% 20% ఇంకా రైజింగ్ ఫండ్ అని చెప్పింది. ఓకే, అక్కడ వరకు వారు చాలా క్లియర్, దానికి వారి విషయంలో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. మరి వాట్ అబౌట్ తెలంగాణ ముఖ్యమంత్రి? ప్రతిపక్షం ఇప్పుడు నెత్తినెట్టుకొని మాట్లాడినంత మాత్రాన ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది కదా. అసలు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకుముందు మా విజయ్ చాలా క్లియర్ గా చెప్పాడు, ఏదైనా కూడా అంశం లోపల నీళ్లు డిఫరెంట్ గా పల్లమే ఎరుగుతుంది, దాంట్లో ఇంకా ఎవడు ఏది చెప్పాల్సిన పని లేదు. ఇవాళ ఏ ఆనకట్ట లేకపోతే అది చక్కగా పోయి మద్రాసులో ఉన్న సముద్రంలో కలుస్తుంది, హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. కానీ ఈ ఆనకట్టలు ఇవన్నీ పెట్టుకున్నది ఆ నీళ్ళు వృధాగా పోకూడదనే కదా. మరి వృధాగా పోకూడదు అనుకున్న అంశాల లోపల అదే ఆనకట్ట తెలంగాణలో కడితే మీరు కట్టుకున్న ఆనకట్టకు ఏదైనా ప్రయోజనాలు ఉంటాయా? అలాంటి ఆలోచన కనుక ఇక్కడ ప్రజలకు వచ్చినట్టు అయితే 77 సంవత్సరాల నుంచి జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి దగ్గరగా 1963 నుంచి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా నష్టం ఏమి ఫిలప్ కాలేదు. రూపాలు వేరే ఉండొచ్చు కానీ దోపిడీ మాత్రం సహజంగానే జరుగుతూనే ఉన్నది స్టిల్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా తెలంగాణ ప్రజలకు. అంటే ఇక్కడ దోపిడీ రూపాలు వేరున్నాయి, దోపిడీలో మార్గాలు వేరున్నాయి, దోపిడీ లోపల అవకాశాలు వేరున్నాయి, కానీ దోపిడీ మాత్రం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన సీరియస్ విషయం ఏంటంటే ఈ చర్చ లోపల, ఈ అంశాల లోపల ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని దీని తగువ ఉందా, లేకపోతే ప్రజల మధ్యలో పెట్టేసి రేపు రాజకీయంగా మనం ఇద్దరు మళ్ళీ కొట్టుకున్నట్టుగా నేను కొట్టుకున్నట్టుగా నువ్వు ఉంటే రేపు మన రాజకీయాలను మళ్ళీ మనం విజృంభిద్దాం అనేది ఏమన్నా డ్రామా ఉందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామా ఒకటి ఉంది కదా, సాగర్ మీదకి వచ్చేసి పెరేడ్ చేయటం ఎలక్షన్ల టైం లోపల. ఇలాంటి డ్రామా ఇటు చంద్రబాబు గవర్నమెంట్, ఇటు రేవంత్ గవర్నమెంట్ ఏమైనా తెరదీస్తుందా? కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలవాలి. మీకంటే మనకంటే అన్ని విషయాలు క్షుణ్ణంగా గమనిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఈరోజు ఒక పొలిటికల్ ఎజెండాకు, ఒక పొలిటికల్ మేనిఫెస్టోలో భాగంగానే దీన్ని తయారు చేశారు తప్పితే ఇది మొదలయ్యేది లేదు, పూర్తి అయ్యేది లేదు. ఎట్లా మొదలవుతుంది? ఏ చర్చలు లేకుండా ఎట్లా మొదలవుతుంది? ఏ సమావేశాలు లేకుండా ఎట్లా మొదలవుతుంది? ఏ అవసరతలు లేకుండా ఎట్లా మొదలవుతుంది? ఒకవేళ అయింది అనుకుందాం, అప్పుడు ప్రధాన శత్రువు బీజేపీ కదా. అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఏది ఉన్నా కూడా చేస్తావా? అంటే రేపు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి అనుకుందాం, వస్తుంది ఆ తర్వాత అంటే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తావా? వాళ్ళ కడుపు కొడతావా? అంటే ఈరోజు అది కాదు. ఇక్కడ ప్రజలకు శాశ్వతమైన అవకాశాలు, శాశ్వతమైన నిర్మాణాలు, సస్యశ్యామలంగా ఉండే అవకాశాలు మాత్రమే ప్రభుత్వాలు ఇవ్వాలి తప్పితే ఇలాంటి డ్రామాటిక్ స్టోరీస్ మాత్రం కాదు. రైట్, మాట్లాడదామండి మళ్ళీ. ఎస్, శ్యామ్ చంద్ర గారు, సో ఓవరాల్గా విన్నారు కదా, ప్రాజెక్ట్ అయితే ప్రారంభం అవ్వదు, ఏదైతే క్లారిటీ కూడా ఆయన కూడా చెప్తున్నారు. అక్కడ కాళేశ్వరం ఏటీఎంలో ఎలా తయారైంది, ఇప్పుడు బనకచర్ల ఏటీఎంలో అయితే క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. కానీ ఇంకొకటి ప్రజల నుంచి కూడా మరో క్వశ్చన్ వస్తుంది. 20 ఏళ్ళైనా పోలవరం కంప్లీట్ చేయలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో స్టార్ట్ అయిన గాలేరు నగరి హంద్రీనివా కూడా ప్రాజెక్టులు కూడా పూర్తిగా వాటి ఫలాలు ప్రజలకు అందట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏంటి, బనకచర్ల ప్రాజెక్ట్ను మళ్ళీ కదిలించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా ప్రజా అభివృద్ధి ఆకాంక్షిస్తే ఉన్న ప్రాజెక్టులు ముందు పూర్తి చేసి ముందుకు వెళ్ళొచ్చు కదా. డెఫినెట్ గా మేడం. అయితే జయరామ్ గారికి ఒక 2 విషయాలు తెలియజేయాలి. ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరాన్ని ప్రత్యక్షంగా 3 times
3 సార్లు విజిట్ చేసినప్పుడు అందులో రెండోసారి విజిట్ లో చేయటానికి ముందే ఏదైతే మీరు అంటున్నటువంటి ముంపు ప్రాంతాలు ఏదైతే మండలాల్లో ఉన్నారో వారికి సంబంధించి 800 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన తర్వాత వారితోని పోలవరం ముఖ్యమంత్రి గారు వచ్చాడు, వాళ్ళని కూడా పిలిపించి ప్రాజెక్టు దగ్గరే వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయటం, వారికి ఉండేటువంటి సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరాలని వారితో నేరుగా మాట్లాడి వాటి మీద పని జరుగుతూ ఉంది. ఈవెన్ ఈ వేలేరుపాడు కుక్నూరు కూడా గౌరవ ఎంపీ మహేష్ గారు ముఖ్యమంత్రి గారి కృషితోటి బ్రహ్మాండమైన రోడ్లు కూడా పడతా ఉన్నాయి మేడం. అది ఒకటి. రెండోది ఏదైతే ఆర్ఎన్ఆర్కి సంబంధించినటువంటి నిర్వాసితుకి సంబంధించినటువంటి ఏదైతే ప్యాకేజీల విషయంలో కానీ రావాల్సినటువంటి సర్వ హక్కులు అంటే ధనపరమైనటువంటి హక్కులు కూడా ఇస్తూ ఒక్క అడుగు ముందుకేస్తా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపు 1500 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడం కూడా జరిగింది. ప్రాజెక్ట్ అంతా కూడా పని నడుస్తా ఉంది. డెఫినెట్ గా 2026 ఖచ్చితంగా పోలవరం అయితే పూర్తి చేసి తీస్తారో అందులో అనుమానం అయితే ఏం లేదండి. ఒకటి. రెండోది బనకచెర్ల వల్ల తెలంగాణకి నష్టమని జయరాం గారు ఒక అనలిస్ట్ గా ఒక గౌరవ డాక్టర్ గా వారు మాట్లాడుతా ఉన్నారు. మేమేమంటామంటే డెఫినెట్ గా నష్టం ఉంటే విల్ డిస్కస్, అనుమానం లేదు అందులో. కాకపోతే ఒక రాజకీయ పరమైనటువంటి వాదంతో మనం పోవద్దండి. ఎందుకంటే మీరు ఒక ప్యానల్ అనలిస్ట్ గా ఉన్నారు, మీరు 2 రాష్ట్రాల్లో బాగా కోరుకునేటువంటి వ్యక్తిగా మీరు నిలబడాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటాయి అక్కడ మీకు రేవంత్ రెడ్డి గారితో ఏం ఇష్యూ ఉందో లేకపోతే టీఆర్ఎస్ తోటి ఏముందో అనేది మాకు అనవసరం. కానీ డెఫినెట్ గా ఇష్యూస్ ఏదైనా ఉంటే ఒక మేధావిగా ఇదిగో బనకచెర్ల కడితే తెలంగాణ ప్రజలకి ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని డెఫినెట్ గా మీరు డ్రాఫ్ట్ తీసుకోండి, మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంకా డిపిఆర్ ఇచ్చింది లేదు, అనుమతులు వచ్చినాయి లేవు, పర్యావరణ అనుమతులు వచ్చింది లేదు, ఇంకా ప్రాసెస్ ఓన్లీ అది అనుకున్నటువంటి ఒక ఒక బ్లూ ప్రింట్ ఇట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోని ఉంది. ఏదైనా డెఫినెట్ ఉంటే ఒకటి. రెండోది నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కడతా ఉంటే పోరాడింది తెలుగుదేశం పార్టీ, అరెస్ట్ అయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ, ఈ విషయాన్ని దెబ్బలు తిన్నది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీరు ఎవరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా వారు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఏమంటారంటే అండి, ఒకటి నీరు అనేది ఈరోజు జీవనాధారం. నీరు లేకపోతే సమస్య ఏమీ జరిగేటువంటి పరిస్థితి లేదు. మనకున్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడో నాసిక్ లో పుట్టిన తెలంగాణ మీదకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అటు ఒరిస్సా మీద సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో దిగువ ఉన్న ప్రాంతాలు ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, అందులో అనుమానం లేదు. మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీరు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక మార్లు మాట్లాడారు. మీరు ప్రాజెక్టు కట్టుకోండి, మీరు నీటిని వృధా చేయొద్దు, మీరు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడారు. ఇప్పటికీ మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క బాగోగులు కూడా ఆయన చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఏదైతే మరలా చెప్తా ఉన్నాం, వృధాగా ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల వాటర్ సముద్రంలో కలిసేటువంటి వాటర్ లో కేవలం 200 టీఎంసీలు మాత్రమే బనకచెర్ల వాడడానికి వారు ప్రణాళిక సిద్ధం చేశారు. మీరు చూడండి, చాలా డ్రాస్టిక్ చేంజ్. పట్టిసీమ నుంచి ఏదైతే నదుల అనుసంధానాన్ని పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకి జలాలకి ఏదైతే కలిపారో ప్రాజెక్ట్ సంబంధించిన గురించి అభ్యంతరాలు లేవు. కాకపోతే గోదావరి పోలవరం దగ్గర నుంచి లెక్కేసుకుంటే వయా కృష్ణ అండ్ శ్రీశైలం దగ్గర కూడా దోపిడీ జరుగుతుంటున్నారు. ఇటు నష్ట నివారణ చర్యలపైన నీటి దోపిడీ నివారణకు సంబంధించి కూడా చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా మీకు తెలంగాణ నుంచి ఇప్పుడు ప్రస్తుత జయరాం గారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాంటి ఏమైనా సందేహాలు లాంటివి ఏమైనా వచ్చాయా? ఆల్రెడీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి కూర్చున్నారు, వాటర్ ఇష్యూస్ మీద కానీ, ఎంప్లాయీస్ ఇష్యూస్ లో కానీ, రెవెన్యూ ఇష్యూస్ లో కానీ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. నిజంగా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా కేంద్రం కథన పత్రం వస్తుంది. అదేవిధంగా ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కృష్ణా వాటర్ బోర్డు ట్రిబ్యునల్ ఉంది, విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు పని చేస్తా ఉంటాయి. పంపకాలు విభజన జరిగిన తర్వాత జరిగినవి, ఎవరి వాటా ఎంత అనేది కూడా మాట్లాడారు. ఆ వాటా దిశగా వెళ్తా ఉన్నారు. లాస్ట్ టైం ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాకూడదు అనే విధంగా, అక్కడ టీఆర్ఎస్ మరలా ఉండాలి అనేటువంటి విధంగా ఇద్దరు కూడా మంచి సహాయత భావంతో, మరి మీరు అందరూ కూడా చూశారు, పెద్దలు జయరాం గారు చెప్పినట్టుగా ఎన్నికల సమయంలో ఇటు పోలీసులు అటు పోలీసులు పెట్టి ఒక వారం రోజులు ఎంత పెద్ద డ్రామా చేశారు. కానీ వారు అన్నట్టుగా
అందరికన్నా కూడా ప్రజలు తెలివైన వారు. వాళ్ళు చాలా జాగ్రత్తతో ఏం చేయాలో అది చేశారు. ఆంధ్రప్రదేశ్ లో హిస్టారికల్ మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వాలు తీసుకొచ్చారు. నేను రాజకీయాల జోలికి పోవట్లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ రాజకీయాలు మాట్లాడేది కాదు కాబట్టి. నేనేమంటానంటే 2 రాష్ట్రాలు బాగుండాలి, మిగులు జలాల్ని వృధాగా సముద్ర గర్భంలో కలిసిపోయే జలాల్ని ఇక్కడ వాడుకోవడానికి బనచాల ప్రాజెక్ట్ అంటున్నాం. దానికి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే డెఫినెట్ గా వాటి మీద మాట్లాడడానికి కానీ డిస్కస్ చేయడానికి కానీ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సంసిద్ధతతో ఉంటారు. కేంద్ర జలశక్తి మంత్రి గారిని కూడా వారు కలిసి ఉన్నారు, వారు కూడా వీళ్ళకి చెప్పున్నారు. నిన్న ప్రెస్ మీట్ నేను కూడా చూస్తున్నాను, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. దీని మీద మాకు ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నాడు. అది వచ్చినాడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము అని లేఖ రాశారు, లేఖ ద్వారా తెలియజేశారు. మాకు నమ్మకం ఉందని వారు కూడా చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తెరుగుతాము. అంటే ఇంటర్నల్ గా ఇప్పుడు జగన్ కి మాకు ఇక్కడ అపోజిషన్ లేకపోతే పొజిషన్ గవర్నమెంట్ మీద గొడవలు మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చండి. అలాగే అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గొడవ పట్టుకోవచ్చండి. ఇప్పుడు బీజేపీ తోటి కలిసిపోతా ఉన్నారని కవిత మాట్లాడుతూ ఉంది, పెద్ద పెద్ద లెటర్లే రాస్తా ఉంది. అంటే వాటన్ని జోకి నేను పోవట్లేదు, కానీ వాళ్ళు గొడవలు ఏమైనా ఉంటే రాజకీయపరమైన గొడవలు ఏమన్నా కొట్టుకోమనండి, అది ఇబ్బంది లేదు. కానీ ఏడుకు వచ్చేసరికి పెద్దన్న పాత్ర వహించండి, పెద్ద మనిషిగా మాట్లాడండి, ఇబ్బంది లేదు, డిస్కస్ చేయండి. మీకు ఏదైనా ఉంటే అక్కడ మొదలే లేదు, ఇంకా అప్పుడే నష్టం జరిగిపోద్ది అనేటువంటి దీని మీద. ఒకటే ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అప్పుడు ఆలోచించే విధంగానే ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ఆలోచన అలానే ఉంటుందా? నిజంగా ఏపీకి న్యాయం చేయడం కోసం తెలంగాణకు అన్యాయం చేస్తారంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా విజయ్ గారు ఇందాక చెప్పడం జరిగింది. మళ్ళీ మాట్లాడతాను మీతో. విజయ్ గారు చెప్పండి, బాబ్లీ విషయంలో కూడా సపోర్ట్ ఇచ్చాం, అప్పటి నుంచి చంద్రబాబు తెలంగాణకు ఫేవర్గా ఉన్నారు, కానీ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు ఏంటి బనకచర్ల విషయంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా తెలంగాణ ప్రజలకు శత్రువే అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యే కానీ నాయకుడు ఆయన. సో ఇక్కడ స్పష్టత ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ నాయకులను కానీ మభ్యపెట్టి ఇక నేను చేస్తున్నాను చూపెట్టుకోనికి ఆనాడు ఆ విధంగా చేసిండు మాట వాస్తవం, అది అందరికీ తెలుసు డ్రామా అని. అయితే సరే, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని మీరు గమనించాలి. కేంద్రంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది, పాలకపక్షంలో బీజేపీ ఉంది, మరి పాలకపక్షానికి మద్దతు తెలుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది, అలయన్స్. ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ ప్రతిపక్షం ఇక్కడ మా తెలంగాణలో రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఇక్కడ చూడండి విచిత్రమైన పరిస్థితి. అయితే ఇక్కడ వాస్తవంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగానే మాలాగా పనిచేస్తే, లేదు చంద్రబాబు గారి లాగా పనిచేసిన ఈ రేవంత్ రెడ్డి గారు శభాష్ అంటారు తెలంగాణ ప్రజలు. కానీ రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన మెదడు మొత్తం చంద్రబాబు నాయుడు, ఇది వాస్తవము. ఈరోజు కాంగ్రెస్ను బొందబెట్టిండు, 15 నెలలనే ఈరోజు తిరగబడ్డారు జనాలు. ఎందుకురా బాబు ఊకెనన్నా పోలేదండి, ఆయననే టీడీపీ కదా. ఇప్పుడు వాస్తవంగా చూడడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇడా, మీరు గమనించాలి దీన్ని. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. అనవసరంగా మేము పోరగాన్ని చూసి ఓటేస్తాం, కానీ వీనింట్లో మనువై అన్నంత సినిమా ఈరోజు చూపెడతా ఉన్నారు. ఏ గ్రామాలల్లో ప్రజలు ఏడుస్తూ ఉన్నారండి, ఏం దుష్పరిపాలన అని చెప్పి. అయితే ఇక్కడ పంచాయతీ అంటే మేమేమంటున్నాం, సరే మా మీద కోపం ఉంటే అవినీతి ఆరోపణలు నిరూపించండి, మీరు కమిషన్లు వేయండి, కోట్ల సూటు దింపండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము వద్దంటలేము. ఏది మీకు కావాల్సింది ఏది క్రెడిట్ గోస్ట్ అనే దాంట్లో మీరు బురద జల్లేదేంది గింత కదా, అవినీతి అవినీతి అవినీతి. ఆడ 1,00,000 కోట్ల రూపాయలే కాలే, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళంటే ఎక్కడమ్మా? ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఖర్చు అయింది 94,000 కోట్ల రూపాయలు మాత్రమే. వీళ్ళేమో 1,00,000 కోట్లు అంటారు. అంటే విచిత్రమైన ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ కారు, ఇది మాకు తెలుసు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడ కేసీఆర్ గారు కాంప్రమైజ్ గారు, అందరికీ తెలుసు. యుద్ధం అనేది చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆరే ఉంటుంది, కానీ మధ్యలో ఎవరిది ఉండదు. ఒకవేళ ఉండాలి గిండాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, నీవు కూడా ఒక ముఖ్యమంత్రివి, నీకు హోదా వచ్చింది అదృష్టవశాత్తు, దాన్ని నిలుపుకోవయ్యా అంటున్నాం. ఎట్లా నిలుపుకోవాలి అంటే, నీవు బనకచెర్ల ఏ అనుమతులు లేవు, ఇప్పటిదాకా అనుమతులు లేవు అనడానికి రీసెంట్లీగా మనకు ఎట్లా తెలుస్తుంది? ఇదే కిషన్ రెడ్డి గారు
స్టేట్మెంట్ ఇచ్చారు కదండి. ఇప్పటిదాకా మాకేం అప్లికేషన్స్ రాలేదు, ఇప్పటిదాకా మాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం అప్లై చేయలేదు. కాబట్టి మా దగ్గర బనకచెర్ల గురించి అసలు ఏం రూపురేఖలు లేవు అనే మాట కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అక్కడనేమో రూపురేఖలు చూపెడతాడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడనేమో రూపురేఖలు వెళ్ళాలంటాడు కిషన్ రెడ్డి గారు. ఈ డ్రామా కాకపోతే ఏంది? పోలీసు వాళ్ళని పెట్టి రాత్రి భవన్లు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా ఉంది కదా, ఆ బాధ్యత తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారు కదా, కేసీఆర్ గారు అవకాశం ఇచ్చింది ప్రజలకు. ఏదైనా కూడా నేను కూడా పోరాటం చేసి వచ్చినటువంటి నాయకుని కాబట్టి, సరే పోరగాడు సీఎం కావాలనుకోండేమో అయ్యిండు చేసుకోవడానికి, పరిపాలన చేసుకోవడానికి అవకాశం కావాలని ఆయన సంవత్సరంన్నర ఖాళీగా కూర్చుండు, ఏమనలే ప్రతిపక్ష నాయకుడిగా. కానీ మా ఎమ్మెల్యేలు మొదటి రోజు అంటే 100 రోజులు ఉండి 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు ఇస్తాము అని మాట ఇచ్చిన తర్వాత, మాట జవదాటిన తర్వాతనే మా వాళ్ళు నోరు తెరిచి యుద్ధం నడిచింది. మేము ఉన్నాం కాబట్టి కనీసం ఆ 1 రూపాయి ప్రజలకు అంతా ఉంది. ఎందుకనంటే ఏది మన కాంగ్రెస్ పార్టీ ఫిత్రతే అంత వచ్చేదాకా కుర్చీ మీద కూర్చున్నదాకానే, కానీ కుర్చీ మీద కూర్చున్నాక వాడేవాడో వీడేవాడో కథం, జనాలు లేరు, ఎవరు లేడు, వానికి ఎన్ని పైసలు కావాలన్నా అది జనాల ధన దోపిడీ తప్పిస్తే వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఇందులో మేమేమంటున్నామంటే, మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, మీరు రాష్ట్ర ప్రయోజనాలను మీరు రక్షిస్తారా లేదా, నీటి ప్రయోజనాలను రక్షిస్తారా లేదా, బనకచెర్లను ఆపుతారా లేదా అనేది క్వశ్చన్ లేని పక్షంలో మేము ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే మొదలుపెట్టినామో మేము ఖచ్చితంగా బనకచెర్ల ఆపనీకే మేము తయారుగా ఉన్నాం. మా దగ్గర వ్యవస్థ ఉన్నది, మేమే సుప్రీంకోర్టుకు పోతాం. ఇక మీరు ప్రభుత్వం జరగకపోతే ఇంకేం చేస్తాం? అంటే చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు వలికే రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మోదీ గారికి వత్తాసు వలికే రేవంత్ రెడ్డి గారు. మరి ఇద్దరి మధ్యలో సెంట్రల్ నాయకుడు ఎవడయా అన్నట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం తుంగలో దొక్కి అక్కడ ఆంధ్రప్రదేశ్ లాభపడుతూ ఉంటే మరి నువ్వేం చేస్తా ఉన్నావు? తెలంగాణ నీటి వాట ఎవడాపాలే? అధికారం నీ దగ్గర ఉంది కదా. మా దగ్గర ఉన్నన్ని రోజులు మేము పోరాటం చేసినాం, నిర్మాణాలు చేసినాం. ఎస్, మేము ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ నిర్మాణం కేసీఆర్ గారు చేసిర్రు. నంబర్ 1 స్టేట్ అని అదే మోదీ గారితో అనిపించుకున్నాం, అదే చంద్రబాబు నాయుడు గారితో అనిపించుకున్నాం. మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణను చూసి నేర్చుకొని పోయిరు, చదువు నేర్చుకొని. మా కాళేశ్వరం ప్రాజెక్టును చూసి మొత్తం ఇంజనీర్లు పాఠాలు నేర్చుకొని పోయి అడగడుతూ ఉన్నారు. అది మా గొప్పతనం. మేమేమంటున్నామంటే, ప్రజలకు వాళ్ళకైనా మాకైనా మాది న్యాయమైన ఏది ఉద్యమం, ఏది ఈరోజు కౌరవులు పాండవులలో మేము పాండవుల వలె ఈరోజు తెలంగాణ ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నమాట వాస్తవం. మీరు ఈరోజు బీజేపీకి వంతవాడే తెలుగుదేశం. ఈరోజు 16 మంది ఎంపీలు ఉన్నారమ్మా. మోదీ గారు ఈరోజు సంతకం పెట్టకపోతే 16 మంది ఎంపీలు పోతే ప్రభుత్వం కూలిపోతుంది. ఇది కదా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ అంటే. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు అంటే, మరి ఇలా మొత్తం మన వాటాడ కొల్లగొడతాడు అని కదా. మరి నీకు దమ్ము ధైర్యం లేదా? నీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, నువ్వెందుకు పోరాటం చేయవు? ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నోరెత్తారా? మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది నోరెత్తారు. మరి ఎవరు మాట్లాడారా? మమ్మల్ని ఏమంటారంటే మీరు 0 అయిపోయింది కదా భయ్, ఆ మూవ్ బంద్ కరో, ఆ బాత్ నై కర్నా. అరే ఇది విచిత్రం ఉన్నది. అంటే ప్రజలకు కూడా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఈ ప్రయత్నం మరి కిషన్ రెడ్డి తరఫున ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు మీరు బనకచెర్లను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు, ఇక్కడ ఒక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నుంచి ఎందుకు ఒక ప్రతిపాదన సెంట్రల్కి వెళ్ళట్లేదు? అమ్మా మేము అదే అంటున్నాం కదా, బీజేపీ అనేది ఏ మాత్రం ఒక అడుగు వేసినా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు వేస్తారు. అక్కడ నితీష్ గారు ఉన్నారు, ఇక్కడ ఈయన ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏది మోదీ గారి మెడలు వంచి వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అన్నప్పుడు తెలంగాణ చచ్చిపోతుంది అనేది మాకు నిర్ణయం అయిపోయింది. కాబట్టి మేము దాన్ని ఆపనికే ఒక ఉద్యమాన్ని తయారు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, నువ్వు తెలంగాణ బిడ్డవా చంద్రబాబు నాయుడు గారి తొత్తువా? నువ్వు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా లేదు ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా తెలుసుకో. ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా దోపిడీ చేయమని అనలే, కానీ చంద్రబాబు నాయుడు అనేట ఆయన దోపిడీదారుడు. తెలంగాణ భూములను, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లగొట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన బినామీగా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు.
మరి ఇద్దరు కలిసి మా ప్రభుత్వాన్ని ఊలగొట్టడానికి 5 కోట్ల రూపాయలు మాట్లాడుకొని 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయిన దొంగవు నువ్వు పోయి ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. మరి మేమేం చేయాలి? కాబట్టి మేము ప్రజల వద్దకు పోతాం. నిర్ణేతలు ప్రజలు, మా పోరాటం ప్రజల కోసం. కాబట్టి బనకచెర్ల అనేది ఖచ్చితంగా నీటి దోపిడీ కోసం చేసిన ఎత్తుగడ. గీడికెళ్ళిగా రాయలసీమకు వారిస్తాడమ్మా? కృష్ణ లేదా? కృష్ణ ఉన్నది కదా, ఆల్రెడీ ఉన్నది కదా. అవసరమా? అంటే కొల్లగొట్టాలి, ప్రజాధనాన్ని కొల్లగొట్టాలి, తెలంగాణ వాటాను నీళ్ళను కొల్లగొట్టాలి. ఇది కదా చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. కాబట్టి మేము ప్రాణాలకైనా తెగిస్తాం. రేవంత్ రెడ్డి గారిది, భారతీయ జనతా పార్టీది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుట్రను మాత్రం భగ్నం చేస్తామమ్మా. మేమైతే వదిలిపెట్టాం. చెప్పండి. పోలవరం కన్నా కూడా భారీ బడ్జెట్తో బనకచెర్ల అంటారు. కానీ ఒకవేళ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి ఓకే అంటే కనుక మరో ఉద్యమం వస్తుంది తెలంగాణ నుంచి అని చెప్తున్నారు. ప్రతిదీ కూడా లిఫ్ట్ ఇరిగేషనే కాబట్టి అంచనా వ్యయం కూడా ఇప్పుడు వేసిన దానికన్నా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. పూర్తిగా ఇది దోపిడీ కోసం చేస్తున్న ఒక డ్రామానే బనకచెర్ల ప్రాజెక్ట్ అంటున్నారు. వారు ఏదన్నా మాట్లాడుకున్నప్పుడు వారే చెప్తున్నారు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే అపోజిషన్ లో ఉంది, తెలంగాణలో పొజిషన్ లో ఉందని. కానీ తెలంగాణలో తెలుగుదేశం ఏం అధికారంలో లేదు, కనీసం అపోజిషన్ లో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీగా పొజిషన్ లో ఉంది, కేంద్రంలో అలయన్స్ లో అధికార పార్టీకి భాగస్వామ్యం ఉంది. తెలంగాణలో కొన్ని తెలుగుదేశం అన్న పొజిషన్ లో ఉండి కానీ లేదు అపోజిషన్ లో ఉండి కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అడుగులు మొత్తి అక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని వాదనలో అర్థం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే అతను కాంగ్రెస్ పార్టీ, అతనికి తెలుగుదేశం పార్టీకి ఏమిటి సంబంధం ఉంటుందండి? ఏ రకమైనటువంటి సంబంధం ఉంటుంది? వాళ్ళు ఏదన్నా అంటే నేను ఇక్కడే అదే అంటున్నానండి, వాళ్ళ వాదనంతా కూడా ఎంతవరకు కాంగ్రెస్ ని ఎదురు చేయాలని బీఆర్ఎస్ ని ఎదురు చేయాలని కాంగ్రెస్ వాళ్ళు వాదులాడుకుంటూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారిలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తా ఉన్నారు తప్ప. ఎందుకంటే గడిచినటువంటి 30 ఏళ్లగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా వినబ్బా తెలంగాణ ప్రాంతంలో నీళ్లు నియామకాలు నిధులు రేవంత్ రెడ్డికి ఉన్నదని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డికి ఉన్నదా? రేవంత్ రెడ్డి నాలాగా ఒక సామాన్య కార్యకర్త తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం చేసింది ఎందుకు అనంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలను, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆయన బినామీని ముఖ్యమంత్రి చేసిండండి. మీరు టీడీపీతో సంబంధం లేదు అంటే ఆయన పదవిలో అంటే ముఖ్యమంత్రిగా ఆయన సంబంధం లేకపోవచ్చు, కానీ టీడీపీ నుంచి ఆయన రాజకీయం స్టార్ట్ అయింది, అంతా కొనసాగింది. సంబంధం లేదు. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల తరపున నిర్ణయాలు తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయినాడు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే రాజీనామా చేస్తున్నాడు. ఇప్పుడు మేమేమంటున్నాము? చంద్రబాబు నాయుడు మనిషి కాదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు అంటే రాజీనామా చేయమని చెప్పండి. అరే సభను రద్దు చేసి ఎలక్షన్ పెట్టమని చెప్పండి. సోదరా, సభను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారిని సభను రద్దు చేసి ఈరోజు ఎన్నికలు పెట్టమని చెప్పండి. అప్పుడు అర్థమవుతుంది మీకు అది అయిపోయింది కదా. అయిపోయింది కదా ఎందుకన్నా? అయిపోయింది కదా ఎందుకు? మంత్రి చుట్టూ ఉండేవాడు పెత్తనం అన్నాడు, అదన్నాడు, నిధులను కూడా ఆల్రెడీ అయిపోయిన పంచాయతీ కదా. దాని కూడా ఎందుకు ఇప్పుడు ఏమంటారంటే కాదన్నా మీరు నేను ఒకటి చెప్తాను, బండి సంజయ్ అన్న ఒక నిమిషం ఉండాలా? మీరు మాట్లాడిన సేపు అన్నాం కదా అన్నా, వినన్నా? అదే విన్నన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్న విషయం మర్చిపోకుండా మీరు మాట్లాడిన సేపు నేను ఇంటిది కదా. చెప్పండి, విన్నన్నా? తెలంగాణ కాదా అన్న ఒక్క నిమిషం అన్న, జయరామ్ అన్న ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రం అనేది ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ధనిక రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండంగా మీరు హైదరాబాద్ ని సెంట్రలైజ్ చేసుకుని బ్రహ్మాండంగా ఇన్కమ్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ తో పాటు మీరు ధనిక రాష్ట్రంలో శ్యామ్ గారు ప్రాజెక్ట్ గురించి వరకు మాట్లాడుతాం. ప్రాజెక్ట్ గురించి వరకు ఉన్న సందేహాల్ని ప్రాజెక్ట్ గురించే నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళే చాలా ఎక్కువ విషయాలన్నీ మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు. నేను దాని వరకే చెప్పను అయినా. ధనిక రాష్ట్రం అని చెప్పి ఏపీకి మొత్తం ధనాన్నంతా దోషి పెడుతుండు మోదీ గారు. ఈ రోజు పునర్విభజన చట్టంలో తెలంగాణలో నుండి ఈ రోజు 4% కూడా మరి ఆంధ్రప్రదేశ్ అన్ని డబ్బులు ఇచ్చారు. మరి అన్ని మాట్లాడుతున్నాను, నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. ప్రాజెక్ట్ గురించి నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. నేను చెప్పేది కూడా అదే మేడం. రాజేశ్వరి గారు నేను చెప్పేది కూడా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏమో లేరు. అక్కడ ఒక ప్రతిపక్షం ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం లేరు. ఈవెన్ మూడో పార్టీకి ఉన్నటువంటి బీజేపీలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరు కేంద్రంలో బండి సంజయ్ గారు ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు కదా. ఏదన్నా నష్టం జరిగితే వీళ్ళు ఏదన్నా అక్కడ మాట్లాడాలి కదా. చంద్రబాబు నాయుడు గారి మీద లెక్క తీసుకుంటూ రాకూడదు. అవినీతి ఆరోపణలు మా మీద చేస్తున్న కుట్ర ఏంది అంటే, వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ హైదరాబాద్ లో స్థానాన్ని సంపాదించాలి, ముఖ్యమంత్రి సీటు కొట్టేయాలి. ఇది కదా ఎన్డీఏ ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ. అది కదా కుట్ర. ఈరోజు కేసీఆర్ గారు ఇంత అందంగా ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే రైట్. శ్యామ్ గారు చెప్పండి. ఒకటే మేడం నేను మాట్లాడేది ఇందాక నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు కానీ నేను మధ్యలో వెళ్లాల్సి వస్తుంది. కానీ అదర్వైజ్ నేను మళ్ళీ ఇప్పటికే చెప్తా ఉన్నా, తెలుగు ప్రజలు బాగుండాలా, తెలుగు రాష్ట్రాలు బాగుండాలా. మీరు కాళేశ్వరం కట్టారు, మేము ఏమన్నా అబ్జెక్ట్ చేసినావా, ఏదైనా యుద్ధాలు చేసినావా? లేదు కదా. మేము మళ్ళా చెప్తున్నాం, మేము మిగులు జలాలను వాడుకోవటం కోసమే తప్ప అదర్వైజ్ మీ దగ్గరికి వచ్చి ఎక్కడ ప్రాజెక్ట్ కట్టేటువంటి పరిస్థితి కాదు. మీరు కూడా కట్టుకోండి, బాగుండండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా దాని మీద మాట్లాడండి. మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ ప్రతిపక్షాలు ఉన్నాయి, మీరు అఖిలపక్షం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహా అయితే గోదావరి జలాలు ఆపుతారు, చాలా టీఎంసీల నీరు వృధాగా పోతుంది కాబట్టి గోదావరి జలాలు వాడుకోవటం ఆ లెక్క వేరు. బట్ బనకచెర్ల విషయానికి వస్తే పరిస్థితి వేరేగా ఉంది కదా. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్నారు, కృష్ణా జలాలు దోపిడీ జరుగుతుంది, ఇక్కడ శ్రీశైలం దగ్గర దోపిడీ జరుగుతుందని ఒక భయపడుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏపీలో ఉన్న ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేసుకోకుండా కొత్తగా ఈ ప్రతిపాదనలను అడుగుతున్నారు. కేవలం ఒక దోపిడీ కోసం మాత్రమే ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారన్న అంశం తెర మీదకి వస్తుంది. దానికి సంబంధించి క్లారిటీ ఎగ్జాక్ట్లీ మేడం, అదే మాట. నిజంగా దోపిడీ చేసేటువంటి ఆలోచనలో కనుక తెలియదు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటే ఇక్కడున్న ప్రజలు చాలా తెలివికల వాళ్ళు. ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రజల కన్నా కూడా బయటికి మాట్లాడరు కానీ ఓటు అనే ఆయుధంతో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ బ్రహ్మాండంగా పెడతారు. అందులో అనుమానం లేదండి. ఖచ్చితంగా మేము ఇంట్లో కూర్చుంటాం. ఆ బాధ ఏదైనా ఉంటే మేము పడతాం. నెంబర్ 1 అవినీతి కోసం అయితే. రెండోది ఏం చెప్తామంటే కృష్ణా జలాలు దోపిడీ జరుగుతా ఉందని దాని మీద ఆల్రెడీ ట్రిబ్యునల్ అవుతుంది. 2 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వస్తా ఉన్నారు, ప్రతిసారి సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఎవరు వాటా ఎంత అనేది ఆల్రెడీ తేల్చారు. మరలా వాళ్ళు గొడవ పెట్టిన ప్రతిసారి కూడా మేము వెళ్ళి వాదన వినిపిస్తాము. ఎక్కడన్నా దోపిడీ జరుగుతుంటే కనుక దాని మీద డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు భాగస్వామ్యం దగ్గరికి వచ్చేటికి లిఫ్ట్ అయితే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంటుంది. దాని ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వాలకు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొచ్చారు. అది ప్రజలకి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వివరిస్తారు, మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ వివరిస్తారు. అందులో ఏదన్నా ఆమోదయోగ్యం కాకపోతే దాని ఎఫెక్ట్ డెఫినెట్ గా మాకుంటది. మేము రాజవుతాం రాజకీయంగా. దీనికి వారు తీసుకొచ్చేటువంటి వాదన అర్థం లేదనేది నేను చెప్తా ఉన్నాను. లేదు నిజంగా శాంతిగా మీరు శాస్త్రీయంగా సహేతుమైనటువంటి కారణాలతో రండి, డిబేట్ పెట్టుకోండి. ముఖ్యమంత్రితోటి మీ ముఖ్యమంత్రితోటి మీరు ముందు అఖిలపక్షం పెట్టుకోండి. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వాన్ని అఖిలపక్షాన్ని పిలవండి. లేదంటే 2 ప్రభుత్వాలు కలిపి కేంద్రంలో కూర్చోండి. ఇబ్బంది ఉంది, డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు ఒకరికి నష్టం జరగాలని ఆలోచన మేము చేయట్లేదు అంటాం కదా. విజయ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఎంత పనిచేస్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ఒక రాడు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. ఎందుకంటే దాని బాధ్యత. ముఖ్యమంత్రిగా ప్రజల ఆయన మీద ఎంతో విశ్వాసంతో ఇంత పనిచే అవకాశం ఇచ్చినట్టు అప్పటికి వాళ్ళ కోసం పనిచేయాలా, పనిచేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకి ఎక్కడ అన్యాయం చేయాలనే ఆలోచనలో లేరు కదా. ఆ రోజు ఈ రోజు వరకు కూడా అది అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు కానీ పక్క రాష్ట్రాన్ని అయితే ఇబ్బంది పెట్టాలని ఏ రోజు లేదు కదా. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అయితే ఇందా నుంచి ఒకసారి వస్తున్న సందేహం ఏంటంటే, మేము విజువల్స్ వేస్తున్నాం కొన్ని ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి.
అసలు కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళలేదు, ఏమి లేకుండానే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారా? కేంద్రాన్ని ప్రతిపాదనలు పంపిస్తారని మీకు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా మేడం. వద్దంటే ఆపేస్తారు కదా, ఇబ్బంది ఏమన్నా? నిజంగా ప్రాబ్లం అయితే ఆగిపోతుంది కదా. ఇప్పుడు కాదు ఒక ఇంటికి మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఒక ఇంటి నిర్మాణం అప్పుడే 1.25 లక్ష పర్మిషన్ తీసుకొని నిర్మాణం ప్రారంభిస్తాం. బట్ అంత ప్రాజెక్ట్ అయిపోయింది, జూన్ ఎండింగ్ కల్లా, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా డయాఫ్రమ్ వాల్ కూడా కంప్లీట్ చేస్తాం అన్నంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మ్యాక్సిమం నిర్మాణాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. ఏ ధైర్యంతో ఇంతవరకు వచ్చింది ప్రాజెక్ట్? అసలు ఈ ధైర్యం లేదు మేడం. ఇప్పుడు అక్కడ అవసరమైనటువంటి అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ రోజు మిగతా పనులు ఏమైనా అవి చేసుకుంటూ పోతారు. దానికి ఉపయోగించకపోతే ఇప్పుడు అలా కదండి. రాజశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ లో ఎందుకని నేను తీయలేదు, అటవీ అనుమతులు లేవు ఫస్ట్ థింగ్, టెక్నికల్ ఇది కూడా వేస్తామని చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా ఇంకా ప్రతిపాదనలే పంపించలేదని చెప్తున్నారు. వాటి నుంచి కూడా ఒక క్లారిటీ లేదు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, దానికి సంబంధించి లేదు. ఇన్ని లేనప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందు తీసుకువెళ్ళిపోయారంటే ఇప్పుడు వీళ్ళు అలిగేట్ చేస్తున్నట్టుగా పొలిటికల్ గా ఒక ధైర్యం ఉండబట్ట, లేకపోతే మనం ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత డెఫినెట్ గా ధైర్యం ఉంటుంది కదండి. డెఫినెట్ ఇప్పుడు మీకు అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతాను. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరు మీద దానయజ్ఞం అన్నా ఎన్నుకోవటాను పేరు మీద పెట్టినప్పుడు అనుమతులు లేకుండా ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. కాలువలు మాత్రం చదివాయి. ఆ కాలువలు ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తవలేదు. కానీ దాన్ని అనుసంధానిస్తూ పట్టిసీమల ఎత్తు ద్వారా కృష్ణా జలాల్లో తీసుకొచ్చి అక్కడి నుంచి రాయలసీమ దాకా నీళ్ళు ఇచ్చేటువంటి మార్గం ఉంది కదండి, వచ్చింది కదండి. అలాగా ఈ నదర్వే అది అవ్వకపోతే ఈ నదర్వే వాడుకోవటానికి తప్ప ప్రాజెక్టు పర్మిషన్స్ లేకుండా నిర్మాణం అనేది జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయరు. ఆయన చట్టానికి అనుగుణంగా పనిచేస్తారు తప్ప చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి పనులు ఆయన చేయరు. అది మాకన్నా మీ మీడియాలో ఉన్న వారికి బాగా తెలుసు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అన్నారు ఎటువంటి అనుమతులు ప్రతిపాదనలు రాలేదు, ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు ఏ ధైర్యంతో చేపట్టారని వస్తుంది? విజయారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు అది చెప్పానండి. అయితే శ్యామ్ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకరి వాటాను ఒకరి దోపిడీ చేయడం వల్ల జరిగే అన్యాయాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. సరే, మీరు అన్నట్టు మిగులు జలాలు అనే పదం వాడతారని మాకు కూడా తెలుసు. మిగులు జలాలు మేము వాడుకోవద్దని, వాడుకోవాలి మేము కాదనట్లేదు. మేమేమంటున్నామంటే మా వాటా మాకు వచ్చిన తర్వాత మీరు ఎన్నన్నా తీసుకోండి బాబు అంటున్నాం, అంతకంటే వేరేది మేము ఏమనట్లేదు. బనకచెర్ల వల్ల జరిగే అపారమైన నష్టం తెలంగాణకు జరుగుతుంది. ఒకటి, అపెక్స్ కమిటీలో ఇంకా నిర్ణయం కాలే, సిడబ్ల్యూసి పర్మిషన్ రాలే, ఎన్జిటి పర్మిషన్ రాలే, పొల్యూషన్ బోర్డు పర్మిషన్ రాలే, గోదావరి మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ రాలే. తర్వాత ఏది దాని డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉంది కదా, ఏది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉంది కదా, దాని పర్మిషన్ రాలే. ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు అంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంది అని అంటే దీని వెనకాల మరి చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతకు తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న తర్వాత అదే అధికార దుర్వినియోగం కాకపోతే ఏందో మీరు చెప్పండి. అంటే మేము ఏమంటున్నామంటే అపెక్స్ కమిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటాడు, ఇదైతే సర్వసాధారణం. అపెక్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే అన్ని అనుమతులు వస్తాయి. తర్వాత అగ్రిమెంట్లో మరి పైన ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల అనుమతులు అవసరమైతే మేము కాళేశ్వరం కట్టినప్పుడు మరి అదే రాజశేఖర రెడ్డి గారు మరి ఏది ప్రాణహిత చేవల్ల అని చెప్పి తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే పర్మిషన్ తీసుకొచ్చిండో ఆ పర్మిషన్ మీదనే మేము కాళేశ్వరం కట్టినాం, కానీ కొత్త పర్మిషన్లు మేము తీసుకోలేదు. కానీ ఆ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి 158 మీటర్లు కాకుండా 148 మీటర్లతోటి మీరు కట్టుకోండి అని చెప్పి 152 కాకుండా 148 మీటర్లు అంటే 4 మీటర్లు తగ్గించి కట్టుకోండి అని చెప్తే మేము ఆయన మాట విని మేము నిర్మాణాలు చేపట్టినాం. అంటే కాంప్రమైజ్ కావాలి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చర్చలు ఏడ జరిగినాయి. ఒకవేళ లోపాయకారిగా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిరా తెలంగాణ ప్రజలు, మాకు అది కావాలి కదా. మీరు ఎవరి పర్మిషన్ తోటి అంత పెద్ద నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. కాబట్టి అది మొత్తం రాజ్యాంగ విరుద్ధం, సిడబ్ల్యూసికి విరుద్ధం, జలవనరుల శాఖకు విరుద్ధం, మరి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కు విరుద్ధం. ఒక్కటి కాదు కదా మరి. కాబట్టి ఇవన్నీ విరుద్ధంగా నిర్మాణం జరుగుతుంది. నిర్మాణాన్ని ఆపాలి. అన్ని అనుమతులు అయినాకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మీరు మొదలు పెట్టండి.
ఇది మాకు కావాల్సింది. రైట్ శ్యామ్ గారు, లేదంటే యుద్ధానికి శ్యామ్ గారు రెడీ. థ్యాంక్ మా యూ యుద్ధం సో ఏం మచ్ అండి, టైం అయిపోయింది. విజయారి గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే శ్యామ్ గారు థ్యాంక్ యూ అండి, జయరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఒక అడుగైతే ముందుకు పడిపోయింది, కానీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించలేదు. కీలక శాఖల నుంచి అనుమతి కూడా లేకుండానే చంద్రబాబు ఏ ధైర్యంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చే ఏడాది లోపలే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి అయిపోతుందని చెప్పేసి అంత ఘంటాపదంగా ఎలా చెప్పగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అన్నది సుస్పష్టం. మరి దీనిపైన ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి అభ్యంతరాలు తెలుసుకొని గట్టిగా ముందుకు వెళ్తారా లేదా, లేకపోతే ఏపీ ప్రభుత్వానికి దాసోహంగా ఉంటారా, ఇలా ప్రతిపక్షం పైన ఆరోపణలు చేసుకుని ముందుకు వెళ్తారన్న క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఏదేమైనా బనకచెర్ల ప్రాజెక్టులో ప్రస్తుతానికైతే అధికార దుర్వినియోగం జరుగుతోంది అన్న అంశం తెర మీదకి వచ్చింది. కానీ ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే కనుక ఇక్కడ తెలంగాణ ప్రజల నుంచి ఉద్యమం తప్పదు అనే ఒక ప్రయారిటీ కూడా వస్తుంది. సో చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుంది అన్నది. కీప్ వాచింగ్ మెగా డిబేట్.